ఆఫ్ఘనిస్తాన్ పై టెస్ట్ మ్యాచ్ లో విక్టరీ కొట్టిన భారత్ వన్డే సిరీస్ లోనూ అదరగొట్టేసింది. వరుసగా 3 మ్యాచ్ల్లోనూ గెలిచింది. వన్డేలో ఆఫ్ఘాన్ పై ఓటమి లేని రికార్డును కొనసాగించింది. వైట్ బాల్ ఫార్మాట్ లో ఆఫ్ఘాన్ డేంజర్ టీమే. పరిస్థితులు అనుకూలిస్తే సంచలనాలు సృష్టించే టీమే. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటి వరకు వన్డేల్లో ఓడించలేకపోయినా పూర్తి స్థాయి సభ్యదేశం భారతే. ఆ రేర్ రికార్డును శుభ్మన్ సేన కాపాడుకుంది. కెప్టెన్ గాను గిల్ మరో మెట్టెక్కాడు. సీనియర్లు జూనియర్ల సేవలను వినియోగించుకుంటూ జట్టును అద్భుతంగా నడిపించాడు. కెప్టెన్ గా బ్యాటింగ్ లో బాధ్యతను తీసుకున్నాడు. విరాట్ కోహ్లీ లేకపోయినా మెయిన్ పిల్లర్లా నిలబడ్డాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ టార్గెట్ గా ప్రయోగాలకు పెద్దపీట వేశాడు. బ్యాటర్ గా కెప్టెన్ గా మంచి మార్కులు సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గాను నిలిచాడు. ఆఫ్ఘాన్ తో సిరీస్ లో శుభ్మన్ గిల్ టాప్ స్కోరర్. 2 ఇన్నింగ్స్ల్లోనే బ్యాటింగ్ చేసిన భారత కెప్టెన్ 238 పరుగులు సాధించాడు. యావరేజ్ 238. ఒక సెంచరీతో పాటు ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. సిరీస్ లో ఇషాన్ కిషన్ సైతం 2 ఇన్నింగ్స్ల్లోనే బ్యాటింగ్ చేశాడు. 159 పరుగులు సాధించాడు. ఒక సెంచరీ కొట్టాడు. యావరేజ్ 79.50. 3 మ్యాచ్ల్లోనూ బ్యాటింగ్ చేసిన రోహిత్ కూడా ఫామ్ అందుకున్నాడు. ఆఖరి మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో అభిమానులను అలరించాడు. సిరీస్ లో 47.66 యావరేజ్ తో 143 పరుగులు చేశాడు. ఆఫ్ఘాన్ తో వన్డే సిరీస్ లో యశస్వి జైస్వాల్ కూడా ఆకట్టుకున్నాడు. లక్నోలో సింగిల్ డిజిట్ కి అవుట్ అయిన చెన్నైలో మాత్రం మెరుపు సెంచరీ సాధించాడు. 2 ఇన్నింగ్స్ల్లో కలిపి 114 పరుగులు చేశాడు. 3 మ్యాచ్ల్లో ఆడిన శ్రేయస్ అయ్యర్ 58 పరుగులు, 2 మ్యాచ్ల్లో ఆడిన కేఎల్ రాహుల్ 39 పరుగుల చొప్పున సాధించారు. ఆఫ్ఘనిస్తాన్ తో వన్డే సిరీస్ లో గుర్నూర్ బ్రార్ ఆకట్టుకున్నాడు. అరంగేట్ర సిరీస్ల్లోనే మ్యాజిక్ చేశాడు. 3 మ్యాచ్ల్లో కలిపి 7 వికెట్లు సాధించాడు. 2 మ్యాచ్ల్లో ఆడిన ప్రసిద్ధి కృష్ణ 5 వికెట్లు సొంతం చేసుకున్నాడు. చెన్నై మ్యాచ్లోని 5 వికెట్లు సాధించాడు. 2 మ్యాచ్ల్లో బరిలో దిగిన హర్షదీప్ సింగ్ కూడా 5 వికెట్లు తీశాడు. అరంగేట్ర కుర్రాడు హర్ష్ దూబే 2 మ్యాచ్ల్లో కలిపి 4 వికెట్లు దక్కించుకున్నాడు. ప్రిన్స్ యాదవ్ 3, నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్ల చొప్పున ఖాతాలో వేసుకున్నారు. వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ కు పరిమితమయ్యాడు.